ఆ తట్లో పూలన్నీ ఎంతకిస్తావు? ఈ పూలన్నీనా బాబు? అవును, తట్టతో సహా. తట్టెందుకు? నెత్తిన సటకోపంలా పెట్టుకోవటానికి. లేకపోతే ఇన్ని పూలు ఎందుకండి? కొన్ని నీకు, మరికొన్ని నీ దేవుడికి. నా దేవుడికి పూల పాన్పు వేస్తానని నేనేం మొక్కుకోలేదు. మొక్కుకుంటే ఇచ్చేవి మామూలు, మొక్కకుండా ఇచ్చేవి మురిపాలు. పైగా ఇన్ని పూలెందుకు అనే ఆడపిల్ల నిన్నే చూస్తున్నాను. అవునండి, పూలు పిల్లలు దేవుళ్ళు ఒకటేనంటారు. ఆ మూడింటిని ఆడవాళ్ళు ఎక్కువగా కోరుకుంటారు. ఎందుకని? మూడు ముళ్ళకు అర్థం అవే గనక. అంటే పునిస్త్రీగా ఉండాలని పువ్వుల్ని, ఆడజన్మెత్తినందుకు అర్థంగా పిల్లల్ని, అందరికీ ఆశీస్సులుగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటారు. ఇవే మూడుములకు అర్థం అనుకుంటాను. వండర్ఫుల్. ఆడవాళ్ళ మనసుని ఇంత లోతుగా అర్థం చేసుకోగల వ్యక్తి నా స్నేహితుడు కావటం నా అదృష్టం. మామా, ఎంతకిస్తావు పూలు? చూడమ్మా, పూల కాడ గాజుల కాడ ఆడకూతురు బేరం ఆడకూడదమ్మా. 15 రూపాయలు ఇప్పించండి. ఇదిగో 20 రూపాయలు. చిల్లర అక్కర్లేదు, ఉంచేసుకో. మా బాబీ మా బాబీ, పువ్వులాడి బిడ్డలు కానీ 10 కాలాలు చల్లగా వర్చలండి బాబు. నిన్నటి వరకు మిమ్మల్ని చెడ్డవాడిగా అనుమానించాను. ఈవేళ మిమ్మల్ని మంచివాడిగా నమ్మాను. ఆ అనుమానానికి ఈ నమ్మకానికి మధ్య తేడా ఎంత? మనసంతా. రాధ, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? అడగండి. నిన్నటి వరకు ఎంతో దూరంగా ఉన్నవాళ్ళం, ఇప్పుడు చాలా దగ్గర అయ్యాం. మరి ఇప్పుడు నీకు నాకు మంచి దూరం ఎంత? 7 అడుగులంత. అలాగా, ఇప్పుడు చాలా అడుగులు వేసాంగా. పక్క పక్క నడిచేది ప్రేమ అడుగులు, అడుగులు అడిగే అగ్ని సాక్షిగా నడిచేది 7 అడుగులు. ఐస్ సోడా కొట్టమంటారండి? సోడా తీసుకుంటారా? అది విస్కీతో తప్ప తాగను. విస్కీయా? అంత పాడలవాటు మీకు ఎలా అయింది? అందులో పాడే ఉంది. ఎదుటివాడి ప్రాణాలో కన్నీళ్ళలో తాగితే తప్పు గాని, నాకు నేను తాగి నన్ను నేను సంతృప్తి పరచుకోవడంలో తప్పే ఉంది. కాకపోవచ్చు, కానీ మీ తాగుడు ఎదుటి వాళ్ళ కన్నీళ్లకు కారణమైతేను. కన్నీళ్ళ? బాబాయ్, అరే నేను చూస్తున్నది కళా నిజమా? ఏమిటి బాబా ఎలా అంటున్నావు? రోజు అర్ధరాత్రి పూట తాగి స్పృహలేని స్థితిలో ఇంటికి వచ్చేవాడివి, ఇవాళ ఇంత పెందలాడే వచ్చావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడు బాబు, ఈ మార్పుతో పాటు నువ్వు ఒక ఇంటివాడివి కూడా అయితే చూడాలని నా కోరిక. ఏమిటి బాబు, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, పెళ్లి ఏర్పాట్లు నే చేయిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి బాబాయ్, మీకు ఏ శ్రమ లేకుండా చేస్తాను. సరే, నీ ఇష్టం. బాబు గారు, మా తమ్ముడు చెట్టు మీద నుంచి పడ్డాడు, బతికేట్లేడు. హాస్పిటల్ తీసుకెళ్ళాలి బాబు గారు. సరే, కార్లో తీసుకెళ్తాను. రా. రంగు పూసుకుని దెబ్బలు తగిలాయని నాటకం ఆడి నన్ను మోసం చేస్తారా? ఇప్పుడు నిజమైన దెబ్బలతోనే హాస్పిటల్లో చేరుతురు గాని.
తున్నపోతులారా, వాడి చేత తన్నులు తినడానికి సిగ్గులేదు. సారీ సార్, ఇంకో అవకాశం ఇస్తే వాడిని మట్టి చేసేస్తాం. Shut up! మేము స్నేహితులుగా ఉండగానే వాడి చస్తే నన్ను ఎవరూ అనుమానించరని, వాడికి వారసుడిగా వాడి ఆస్తంతా నా చేతికి వస్తుందని ఆశపడ్డా. ఆ ఆశలన్నీ అడియాసలు చేశారు, నన్ను ఒక అసమర్థుడు చేశారు. ఆవేశపడకండి, ఇక ముందు ఏం చేయాలో ఆలోచించండి. ఆలోచన వాడిని ఎప్పుడు ఏం చేయాలో, వాడి ఆస్తి ఎలా చేజిక్కించుకోవాలో, నా కలలు ఎలా పండించుకోవాలో నేనే ఆలోచిస్తాను.